హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఆర్టికల్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆర్టికల్లో ఒక చిన్న టాపిక్ ఉందండి. ఆ టాపిక్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను, వినండి. మహేష్ బాబు, మహేంద్ర సింగ్ ధోని, ప్రభుదేవ, వీళ్ళందరూ మనకు తెలుసు కదండి. వీళ్ళు ముగ్గురు కూడా వ్యక్తుల పేర్లకు ముందు మనం దా అనే ఆర్టికల్ను ఉపయోగించాం. దా మహేష్ బాబు అని, దా మహేంద్ర సింగ్ ధోని అని, దా ప్రభుదేవ అని మనం ఉపయోగించాం కదా. ఇదందరూ మీకు తెలుసండి. కాకపోతే ఒక సందర్భంలో మాత్రమే ఇలా వ్యక్తుల పేర్లకు ముందు దా అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాము. అది ఎప్పుడూ మీకు తెలియాలంటే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోస్ వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు మనము ఇలా వ్యక్తుల పేర్లకు ముందు దా అనే ఆర్టికల్ను ఉపయోగిస్తామంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు, నేను డీల్ చేసే క్లాస్లో ఒక అబ్బాయి మహేష్ బాబు లాగా చాలా అందంగా, చాలా హైట్గా ఉంటాడు. ఆ అబ్బాయి మా క్లాస్కు మహేష్ బాబు లాంటి వాడు. అలా చెప్పడానికి మనము అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మహేష్ బాబు పేరుకి ముందు దా అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. అలా నా క్లాస్లో అందంగా మహేష్ బాబుల హైట్ ఉండే పిల్లవాడి పేరు రమేష్ అనుకోండి. రమేష్ ఈజ్ ద మహేష్ బాబు ఆఫ్ మై క్లాస్. చూడండి ఎగ్జాంపుల్, రమేష్ ఈజ్ ద మహేష్ బాబు ఆఫ్ మై క్లాస్. నా క్లాస్కి ఎవరు మహేష్ బాబు అంటే రమేష్ అని అర్థం. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూడండి. మా విలేజ్లో లేదా మా టౌన్లో ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి పేరు రాజు. ఆ అబ్బాయి క్రికెట్ ఎలా ఆడతాడంటే మహేంద్ర సింగ్ ధోని లాగా చాలా బాగా ఆడతాడు. కాబట్టి ఆ అబ్బాయే మా విలేజ్కు మహేంద్ర సింగ్ ధోని. కాబట్టి అప్పుడు మనం ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రవి ఈజ్ ద మహేంద్ర సింగ్ ధోని ఆఫ్ అవర్ విలేజ్. మా గ్రామంలో మహేంద్ర సింగ్ ధోని ఎవరంటే రవి అని అర్థం అండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, లేదా ఒక అబ్బాయి అనుకోండి. ఆ అబ్బాయి చాలా బాగా డాన్స్ చేస్తాడండి. ఎలా డాన్స్ చేస్తాడంటే ప్రభుదేవ లాగా డాన్స్ చేస్తాడు. మన ఇండియాలో డాన్స్ అంటేనే గుర్తుకొచ్చే పేరు ప్రభుదేవ. ప్రభుదేవ లాగా డాన్స్ చేస్తాడు. ఆ పిల్లవాడే ఇక్కడ ప్రభుదేవ అని చెప్తున్నామండి. అలా చెప్పే సందర్భంలో కూడా మనము ప్రభుదేవకు ముందు దా అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఇప్పుడు ఆ పిల్లవాని పేరు రాజేష్ అనుకోండి. రాజేష్ ఈజ్ ద ప్రభుదేవ ఆఫ్ ద సిటీ. ఈ సిటీలో ఎవరు ప్రభుదేవ అంటే రాజేష్ అనే పిల్లవాడు. ఎందుకంటే ఈ సిటీలో రాజేష్ అనే పిల్లవాడు ప్రభుదేవ లాగా డాన్స్ చేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం పేర్లకు ముందు దా అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఇప్పుడు గ్రామర్ భాషలో మాట్లాడుకుంటే ఎప్పుడు మనము పేర్లకు ముందు దా అనే ఆర్టికల్ ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే మనము ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ గా వాడతామో అప్పుడు మనము దా అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్తుండండి. ఎప్పుడైతే మనము ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ గా ఉపయోగిస్తాము. ప్రాపర్ నౌన్ అంటే ఏంటండి? పర్టికులర్ గా ఫలానా వాళ్ళకే చెందుతుంది. ప్రాపర్ నౌన్ మహేంద్ర సింగ్ ధోని ఫలానా వ్యక్తి, మహేష్ బాబు ఫలానా వ్యక్తి, తర్వాత ప్రభుదేవ, వీళ్ళందరూ కూడా పర్టికులర్ పర్సన్స్. కాబట్టి ఈ పేర్లు ఏమవుతాయి? ప్రాపర్ నౌన్ అవుతాయి. ఇక్కడ మనం ఏం చేసినామంటే ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రాపర్ నౌన్స్ మనం ఏం చేసినాం? కామన్ నౌన్స్ గా ఉపయోగించినాం. కాబట్టి ఇలాంటి సందర్భాలలో వ్యక్తుల పేర్లకు ముందు దా అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. మరిన్ని వీడియోస్తో మనం మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.